ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. హౌస్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన సంజన ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతుంది. నీరాకకే ఎదురు చూచుతున్నది ఈ చోటు. అవును సార్, మీరైతే నేను చేసి నన్ను నవ్వేస్తారు, వాళ్ళైతే గన్ తీసుకొని షూట్ చేసేస్తున్నారు సార్. నాకు గన్ ఇస్తారా? కదా లేదు సార్, నేను ఎలిమినేట్ అవడానికి అంత బ్యాడ్ గా ఏం చేశాను నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు దాన్ని చేసేవన్నీ దొంగ యదవలెత్తి కోరుపండి వచ్చింది సార్. అంటే ఒక్కసారి బాగుంటుంది, బట్ అన్ని సార్లు కంటిన్యూ చేస్తే వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తుంది. జస్ట్ ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? నేను 10% చేశాను సార్ ఇప్పుడు దాకా. 90% పెట్టుకున్నావా? అవును సార్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఏంటంత ఆనందం, సంజనాన్ని పంపించారునా? అవును అంకుల్. అస్సలు కాదు. నిజమేంటంటే అమ్మాయిలు కాదు అంటే అవునన్నట్రా, అర్థమైందా? మరి అది నీ కోసం స్టాండ్ అంటావా కాదంటావా? యాక్చువల్లీ మేము మాట్లాడుకున్నాము. హీ టోల్డ్ నువ్వే నడువు అని. హీ డి నాట్ నిజంగా మీన్ ద సాక్రిఫైస్. నాకు దెబ్బ పడింది సార్. అంటాము, చేసేస్తామా? యు ఫీలింగ్ సెల్ఫ్లెస్. అవును సార్. ఓవర్ హిస్ ఫ్యామిలీ. అవును సార్. నెక్స్ట్ ఇప్పుడు కూడా స్టాండ్ లేదు, ఏం మాట్లాడలా. నేనేం మాట్లాడను, నాకు అవసరం లేదు, నేను మాట్లాడను అన్నంతే. నేను మాట్లాడను అన్నా. శ్రీజ మార్చుకోవాల్సిన విషయం ఏంటి సంజన? నీ మాట బాగాలేదు, నీ పద్ధతి బాగాలేదు. షీ ఇంప్రూవ్డ్ సార్. 1000% వర్స్ట్ ఆర్గ్యుమెంట్ నుంచి ఇప్పుడు 300% వర్స్ట్ ఆర్గ్యుమెంట్ కి దిగారు. సిచ్యువేషన్ వస్తే స్కూల్ ప్రిన్సిపల్ లాగా కోల్ పట్టుకుని దన 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 అరుస్తుంది. అరిచేయడానికి మీనింగ్ కూడా ఉండదు. ఇదేమన్నా అసెంబ్లీలో మైక్ అనుకున్నావా, ఇష్టం వచ్చినట్టు అరవడానికి? భరణి, సంజన గారు, రియల్లీ మిస్ యూ. ఐ డోంట్ థింక్ సో భరణి అన్న. అవునా? బయటికి వెళ్ళిపోవడాల్సి ఓటేసింది నువ్వే కదా. అంటే అది రామ్ ప్రియా చాలా డైనామిక్ ఉంది సార్, బానే ఉన్నారు. ఏం చేంజ్ అవసరం లేదా? లేదు అంటే గొంతు పెద్దగుంది కానీ అది గాడ్ గిఫ్ట్. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. కళ్యాణ్ ఇస్ ఇంప్రూవింగ్ బై ద డే. లాస్ట్ 2-3 days లో మార్పు చెందిన వాడే మనిషి. రాము, సార్ తన్ని అస్సలు నమ్మలేం సార్. అరే నిన్ను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. కొంతమందిని పెద్దగా ట్రీట్ చేస్తుంది, కొంతమందిని చిన్నగా ట్రీట్ చేస్తుంది. ఎప్పుడు ట్రీట్ చేశాను నేను నీకు చిన్నగా బిడ్డ? అట్లా కొద్ది మర్యాద పిలవరాదక్క. మర్యాద నీకా? నీ తల్లి చంపేస్తాను వచ్చేసి. ఎంత ముద్దు చేయలేదు నేను నీకు. చేశారు మరి పూజ చేయాలా ఆర్తి లేసేసి? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. అక్కడ కూర్చొని ముచ్చట్లు చేస్తున్నావు నువ్వు హరీష్ గారితో. నేను బయటికి వచ్చిన తర్వాత ఎంత చీప్ అమ్మాయివి, కూర్చొని చీర వేసుకొని తను ఇటు అటు తిరిగేసి గొడవలు చేయడమే చీప్ పను. నువ్వు దానికి కరెక్ట్ ని ఊగుతున్నావు. చెప్పరా లుక్ ఏంటి? థ్యాంక్ గాడ్ ఇవాళ వీకెండ్ వచ్చింది సార్. తను డ్రెస్ చేంజ్ చేశాడు సార్. 4 days నుంచి ఆ ఫియర్లెస్ జాకెట్ వేసుకుని ఇట్లా హ్యాండ్ వేస్తే సార్. సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతున్నది, ఆల్రెడీ ఒక సైడ్ వీకింది, నో స్మెల్. ప్లస్ సార్ అండ్ వర్స్ట్ థింగ్ 4 days నుంచి ఏం ఒకటే హుడ్డీ వేసుకొని ఇట్లా ఉన్నారో అదే చేతులతో వంట నడుస్తుంది. ఏంటా పాడు పని? టు లివ్ విత్ అ పర్సన్ లైక్ దిస్. సో అమ్మాయి సంజన ఏం మారాలమ్మా చెప్పేసి? సార్ పూర్తిగా మనిషినే మారాలి సార్. ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళి గొట్టంగాడు మాటలు ఎందుకంటారు? నేను ఒప్పుకుంటా. అప్పుడు ఫస్ట్ పాయింట్. 2, పర్సనల్ హైజీన్ గురించి ఆమె మాట్లాడుతున్నారు, చాలా హాస్యాస్పదంగా ఉంది సార్, చాలా తప్పది. ఆ మాట నువ్వు చెప్పకూడదు, ఎందుకు చెప్తున్నావు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ వేలికి ఏమైంది? చిన్న ట్రీట్మెంట్ జరిగింది సార్. అన్ని మ్యాటర్స్ లో when it comes to ఇమాన్యుల్ నాకు తను చాలా కనెక్ట్ అయ్యాడు. ఆ ఇంట్లో నంబర్ 1 కనెక్ట్ అయ్యే వ్యక్తి నాకు ఇమాన్యులే. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం?
మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఏడవకు, ఇద్దరిలో కప్పు ఒక్కరిది అనుకున్నాము, ఇప్పుడు కప్పు నీదే. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇలా మధ్యలో వెళ్ళిపోతే అసలు నా వల్ల కావట్లేదు. రాత్రి నిద్ర ఐ రియల్లీ మిస్ యూ. ఒంటరి అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. మళ్ళీ మీకు మాట ఇస్తున్నా, మీకోసం ఆడతా, స్ట్రాంగ్గా ఉంటా, కప్పు తీసుకొని వస్తా, మీ ఇంటికి వస్తా. ఇమాన్యుల్ కప్పు నీదే. టైటిల్ నువ్వే గెలవాలమ్మా. కొడితే షేప్ అవుట్ అవుతారమ్మా. నేను ఇక్కడ ఒకటి ఉన్నానమ్మా. సంజన 1 minute. సంజన పోతున్న సంజన మళ్ళీ హౌస్ లోకి వచ్చే అటువంటి ఒక అవకాశాన్ని బిగ్ బాస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ. ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. కానీ అది మీ చేతుల్లో ఉంది, తన చేతుల్లో లేదు. మాన్యుయల్ చేయాల్సినటువంటి టాస్క్ తను గెలుచుకున్న క్యాప్టెన్సీనికి వదిలిపెడితే 25% బ్యాటరీ పెరుగుతుంది. అండ్ ఇమాన్యుల్ కి ఇమ్యూనిటీ కూడా పోతుంది. డన్ సార్, నేను ఇచ్చేస్తాను సార్. శ్రీజ, నీ దగ్గర ఉన్నటువంటి బట్టలు అన్నిట్లో ఒక్క డ్రెస్సే ఉంచుకుని మిగతా అన్ని గివప్ చేయాలి. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఎన్ని డేస్? నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటే అంతకాలం. ఈ త్యాగం చేయడానికి నువ్వు సిద్ధమా? నో సార్. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. నువ్వు ఈ సీజన్ మొత్తం ఎన్ని రోజులుంటే అన్ని రోజులు కాఫీ గివప్ చేస్తే 25% పెరుగుతుంది. ఓకే సార్. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్ ఫెలో. రీతు, నీకు ఉన్నటువంటి హెయిర్ కట్ చేసుకోవాలి. 2 ఓకే సార్. 1 ఓకే. పవన్ స్టోర్ రూమ్ లోకి వెళ్ళు. డోంట్ మూవ్. నువ్వు హౌస్ లో ఎంతకాలం ఉంటావో అంతకాలం స్మోకింగ్ సాక్రిఫైస్ చేస్తే ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 106 days ఇక్కడే ఉండాలి, మొత్తం పెరిగిపోవాలి. ఓకేనా? నేడిపోతావేంటి? సరే. నేను అది 4 రోజులు చేసుకోలేదండి. ఒకటికే అన్నం తినేవాళ్ళు నిజాలు మాట్లాడాలి కదా. అన్నం తింటున్నా, ఇంకేం తింటున్నారా? మంచి వాళ్ళని ప్రూవ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు బయట. మీకు అర్థమవుతుందా? నేను చేయనండి. నేను నీట్గా ఉన్నానుగా, హైజీన్గా ఉన్నానుగా. నేను హైజీన్గా ఉన్నానుగా, చేయలేను. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. నేషనల్ టెలివిజన్లో ఆమె నీట్గా లేనని ముద్ర వేస్తుంది. అంతకుముందేమో ఆడవాళ్ళని చాలా హీనంగా చూస్తారు ముద్ర వేస్తే. ఇక్కడ చూసేవాళ్ళు 5 లక్షల మంది చూస్తారు. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువే కాదు, చచ్చిపోవాలనిపిస్తుంది. సార్, బజర్ అంటే ఏంటి? ఇది అది ప్రెస్ చేస్తే ఏమవుతుంది? సౌండ్ వస్తుంది. అచ్చా. లత్కోర్ హరీష్ ఆడియన్స్, నేను హరీష్ ని లత్కోర్ అని పిలవడం తప్ప రైటా? కరెక్ట్. కొంచెం హ్యూమిలియేటింగ్ వర్డ్ అని నీకు ఎప్పుడు అనిపించలేదా లత్కోర్ అనేది? లేదు. సరే, ఇవాళ నుంచి నేను కూడా లత్కోర్ హరీష్ అని అంట. హౌస్ లో అందరూ కూడా లత్కోర్ హరీష్ అంటారు. సార్, పైకాయనట్టు లత్కూరు గడ్డ కనిపించినా కూడా లోపల ఇంటెలిజెంట్ సార్. లోపల చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే